శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మృత్యు నివారకాష్టక స్తోత్రం. సౌనకాదులారా, ఇప్పుడొక మృత్యు నివారకాష్టమునగా 8 శ్లోకాల స్తోత్రం వినిపిస్తాను. ఇది మార్కండేయ కృతం. దామోదరం ప్రపన్నోస్మి కిన్నో మృత్యు కరిష్యతి. శంఖచక్రధరం దేవం వ్యక్తరూపిణిమవ్యయం. అధోక్షజం ప్రపన్నోస్మి కిన్నో మృత్యు కరిష్యతి. వారాహం వామనం విష్ణుం నారసింహం జనార్దనం. మాధవంచ ప్రపన్నోస్మి కిన్నో మృత్యు కరిష్యతి. పురుషం పుష్కర క్షేత్ర బీజం పుణ్యం జగత్పతిం. లోకనాథం ప్రపన్నోస్మి కిన్నో మృత్యు కరిష్యతి. సహస్రశిరసం దేవం వ్యక్తం సనాతనం. మహాయోగం ప్రపన్నోస్మి కిన్నో మృత్యు కరిష్యతి. భూతాత్మానం మహాత్మానం యజ్ఞయోనిమయోనిజం. విశ్వరూపం ప్రపన్నోస్మి కిన్నో మృత్యు కరిష్యతి. ఇత్యుదీరతమాకర్ణ్య స్తోత్రం తస్య మహాత్మనః. अपयातस्ततो मृत्युर्विष्णुदूतैः प्रपीडितः इति तेन जितो मृत्युर्मार्कण्डेयेन धीमता. प्रसन्ने पुण्डरीकाक्षे नृसिंहे नास्ति दुर्लभम्. ఈ మృత్యుష్టకం స్తోత్రం మహాపుణ్యశాలి, మృత్యు వినాశకారి, మంగళదాయకం. భగవంతుడైన శ్రీ మహావిష్ణువే దీన్ని మార్కండేయ మహామునికి ఉపదేశించాడు. పవిత్రుడై త్రికాలాల్లో భక్తిగా నియమపూర్వకంగా ఈ స్తుతి చేసిన విష్ణు భక్తునికి అకాల మృత్యు ఉండదు. తన హృదయ కమలంలో ఆ పురాణ పురుషుడు సనాతనుడు, అప్రమేయుడు, సూర్యాధిక తేజస్వియగు శ్రీమన్నారాయణను ప్రతిష్ఠించుకుని ఈ స్తోత్రం ద్వారా ధ్యానించు యోగి మృత్యువుపై కూడా విజయం సాధించగలడు. ఓం శాంతి శాంతి శాంతి.